అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో ఏంటని ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉంటారు కదా. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను కదా. నిజంగా వీడియో చాలా క్రేజీగా ఉంటుంది. ఎక్కడ మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చాను, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో ఇవాళ ఏంటంటే మా బావ పైన ఒక క్రేజీ ఫ్రాంక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. నిజం చెప్పాలి అంటే మా బావని ఫ్రాంక్ చేయబోయి నేనే ఫ్రాంక్ అయిపోయాను. అది ఏంటి అనేది నేను వీడియో మధ్యలో ఎండింగ్ లో చెప్తూ ఉంటాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కారం చికెన్ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నా. కారము ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను, ఇంకా ఉప్పు వేసుకున్నాను, తర్వాత చికెన్ మసాలా వేసుకున్నాను, తర్వాత మిల్క్ అయితే కొంచెం వాటర్ అయితే ఫ్లేవర్ తెలుస్తుంది కదా, కొంచెం మిల్క్ వేస్తే కొంచెం ఫ్లేవర్ వేరే ఉంటుంది కదా అని చెప్పి మిల్క్ వేసి బాగా కలిపి డీప్ ఫ్రిడ్జ్ లో 24 hours ఉంచాను. కానీ ఎందుకో ఏమో ఐస్ గడ్డలాగా అయితే కాలేదు. మేబీ మధ్యలో కూడా కరెంట్ పోయిందిలేండి. ఇంకా ఆర్మీ దాంట్లో అంటే ఈ గవర్నమెంట్ కరెంట్ అంతే ఇంక వస్తూ పోతూనే ఉంటది కదా. ఐస్ క్రీమ్ అయితే గడ్డగట్టలేదు. మీకైతే సైడ్ నుంచి చిన్న డిస్టర్బెన్స్ వస్తున్నది కదా. మారేని పక్కన పెట్టుకొని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అందుకు వాడు మధ్యలో దగ్గుతూ ఉంటే నేను ఎన్ని టేకులు తీసుకున్నాను, ఇప్పటికీ 5 టేక్స్ తీసుకున్నాను. ఇక నా వల్ల అదే కాదురా బాబు అని చెప్పి వాడు దగ్గినా పర్లేదు, ఇంకా నేను అలాగే వీడియో వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పి ఈ ఎండకి వాయిస్ ఓవర్ కి వాడి దగ్గుడికి నాకు ఎన్ని టేక్స్ అవుతున్నాయో. ఇక మా బావకి అయితే ఇచ్చే ముందు అయితే చిన్న ఫ్రాంక్, అంటే ఫ్రాంక్ ఎలా ఉంటుంది రియాక్షన్ అనేది అయితే చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది. అందరు సైలెంట్ గా ఉండండి. ఇప్పుడు తీసుకెళ్ళైతే మా బావకి ఇద్దాం. నిజంగా లిటరల్లీ అసలు మా బావకు తెలియదు నేను ఇలా చేశానని మా బావకు తెలియదు. మా బావ నిజంగానే ఐస్ క్రీమ్ అనుకుంటున్నాడు. అక్క మరి బావ చూడలేదా డీప్ ఫ్రిడ్జ్ లో కూడా అనుకుంటారేమో. మా బావ ఫ్రిడ్జ్ దగ్గరికి రావడమే ఎక్కువ, అసలు కిచెన్ లోకే రాడు. ఎలా ఎప్పుడైనా వచ్చారనుకో ఇంకా అవి ఏం చదరడు, జస్ట్ ఏం కావాలో అది తీసుకొని వెళ్ళిపోతారు. సో అంత భయం లేదు. నేనైతే ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేశాను కదా, నెక్స్ట్ డే అయితే ఇప్పుడు తీసైతే మా బావకి ఇద్దామని చూస్తున్నా. కానీ ఏంటో ఐస్ క్రీమ్ గడ్డలా కానే కాలేదు. మీకు ఏమైనా తెలిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. మా బావ అయితే ఇప్పుడు ఫుల్ గా సమోసాలు తిని మంచిగా కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళకైతే తీసుకెళ్ళి ఇద్దాం, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. అందరు సైలెంట్ గా ఉండండి, మీరు చెప్పకండి. ఇప్పుడు చూద్దాం మా బావ రియాక్షన్ ఎలా ఉందో. మీకు రియల్ వాయిస్ పెడతాను, బాగుంటది. ఇలా నేను వాయిస్ ఎంతసేపు ఇస్తాను, రియల్ వాయిస్ ఇస్తేనే మీకు తెలుస్తుంది కదా ఎలా ఫ్రాంక్ అయిపోయారని. ఇది ఫ్రాంక్ అయిపోయింది. అల్లేమేం కలిపినా చెప్పి మా బావ అయితే తిన్నాక ఇంకా నోరు కడుక్కోవడానికి అయితే కిచెన్ లోకి వచ్చారు. ఇక నా ట్రైపాడ్ అంటే నేను చిన్నగా ఉంటాను కాబట్టి చిన్నగా సెట్ చేసుకున్నాను. మా బావ పెద్దగా ఉన్నారు కదా, ట్రైపాడ్ భుజాల కన్నా కిందికి వస్తుంది. సో అందుకని మా బావ నొంచి చూపిస్తున్నాను. నీ రియాక్షన్ ఎలా ఉందో చూపించమంటే నేను చూపించాను అనుకుంటే వెళ్ళిపోతున్నారు. మా బావ పైన ఇలాంటి మంచి ప్రాంక్ వీడియోలు కావాలంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యు ఆల్.